సైబరాబాద్లో మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్, ఎస్ఓటీ, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో దిలీప్ సింగ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సేవింగ్స్ అకౌంట్కి 25,000 రూపాయల నుంచి కరెంట్ అకౌంట్కి 50,000 వరకు కమిషన్ ఇస్తామని ఆశ చూపించి పేద ప్రజలతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాటిని సైబర్ మోసాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 8 బ్యాంక్ అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. నిందితుడి నుంచి 1 లక్ష నగదు, క్రెడిట్ కార్డ్స్, చెక్ బుక్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం మ్యూల్ అకౌంట్స్ సప్లై చేస్తున్నటువంటి దిలీప్ సింగ్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటివరకు దాదాపు 33 అకౌంట్లు క్లియర్గా మాకు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇవి కాకుండా కూడా కొన్ని అకౌంట్లు మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి సేల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంటైర్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. అతని పొజిషన్ నుంచి ఇతనికి సహకరిస్తున్నటువంటి మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అదేవిధంగా బ్యాంకర్స్ లో కూడా కొంతమంది సహకరిస్తున్నట్టుగా తెలిసింది ఇతని యొక్క ఇంటరాగేషన్ రిపోర్ట్ లో. అదేవిధంగా కొంత మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఎస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఇతరతర బ్యాంకుల నుంచి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇతని దగ్గర నుంచి దాదాపు ఒక సెల్ ఫోన్, ఒక 1,02,000 రూపీస్ క్యాష్, ఒక ఐఫోన్, వివో మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డ్స్ 12, డెబిట్ కార్డ్స్ 12, క్రెడిట్ కార్డ్ 1, బ్యాంక్ పాస్బుక్ లో ఒక 3, చెక్ బుక్స్ ఒక 7. అదేవిధంగా అతను ఈ అకౌంట్స్ అన్ని కూడా కొరియర్ ద్వారా ఒక సిమ్, మ్యూల్ అకౌంట్, పాస్బుక్, చెక్ బుక్ ఇవన్నీ కూడా కొరియర్ తోటి పంపించినటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా జోర్డాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి, పింటూ బాయ్ అని చెప్పేసి ఇంకో వ్యక్తి వాళ్ళకి సరఫరా చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇతనికి ఇన్స్టాలో పరిచయం అయ్యారని చెప్తా ఉన్నాడు. దీని అంతటి మొత్తం కూడా ఇదంతా కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకుంటాము. సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ క్యూని కోర్టుకు పంపించడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మామూలుగా ఈ వాళ్ళ పూర్నెస్ ను అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సాయి మనోహర్ చెప్పినట్టు వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే మనకు బయట నుంచి వచ్చిన లేబర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోటి అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు. తర్వాత ఈ కళ్ళు కంపౌండ్ల చుట్టూ తిరిగే వాళ్ళతో అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు. జస్ట్ 5,000, 10,000కి వాళ్ళ అకౌంట్ అమ్మేసుకుంటున్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందనంటే, వీళ్ళకు ఏదైతే మనకి ఇప్పుడు కేసులు 8 మంది మీద రిజిస్టర్ అయ్యాయి, 8 అకౌంట్స్ మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ 8 మెంబర్స్ కూడా దాంట్లో ఎక్యూజ్ అయిపోతారు. దానికి వాళ్ళు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ చిన్న అమౌంట్కి కానీ ఎటువంటి దానికి కానీ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ అమ్ముకున్నట్టే. అంటే అకౌంట్ అమ్ముకోవడం అనేది మామూలుగా ఎట్లా జరుగుతుందని అంటే, వేరే కంట్రీస్లో అయితే ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉంటారు, ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ, వాళ్ళ స్టూడెంట్ వాళ్ళది వీసా అయిపోతుంది, వాళ్ళు ఇండియాకి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటిప్పుడు వాళ్ళు అక్కడ అకౌంట్ అమ్మేస్తున్నారు. అది కూడా తప్పే. అక్కడ అమెరికాలో ఉన్న ఎవరో ఫ్రాడ్లు ఇట్లా చేసే వాళ్ళకి అకౌంట్లు అమ్మేసుకుంటున్నారు. అక్కడ 1,00,000కి 2 లక్షలకి అట్లా అమ్ముకుంటారు. ఇక్కడేమో 5,000కి 10,000కి అమ్మేసుకుంటున్నారు. అది తప్పే, ఇది తప్పే. ఎందుకంటే ఇంకో అకౌంట్ తీసుకున్నట్టు వాడు ఏదో ఒక క్రైమ్ చేయడానికే తీసుకుంటారు. కాబట్టి అందరికి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి దాని గురించి ఏమి చేయకుండా ఈ అకౌంట్స్ అమ్ముకోకుండా ఉండాలని విజ్ఞప్తి.